ఎంత ఇద్దరు జంట కలపడం మామూలు విషయం కాదు. ఉమ్. చాలా గొప్ప సేవ చేసావు. అవును. ఆ తర్వాత ఏమైంది? నేను ఊరు నుంచి పారిపోయాను. అది కాదు, వాళ్ళకి పెళ్లి నువ్వు పారిపోవడం ఏంటి అర్థం కాదు. అంటే పెళ్లి చేసింది నేనే కదా, ఆ. కాబట్టి నన్నే కొడతారేమన్న భయంతో కొంచెం అడ్వాన్స్ గా నేను ఆలోచించి పారిపోయాను. ఇప్పుడు నువ్వు పారిపోయావు సరే, మరి వాళ్ళు దొరికారా? దొరికారు. నేను వెళ్ళగానే వాళ్ళు దొరికిపోయారు. దొరికిపోయారా? ఆ. అర్రే. ఆ తర్వాత ఏమైంది? వాళ్ళకి పెళ్లి చేశారు. ఓహో, ఏదో ఒకటి సక్సెస్ అయింది. వాళ్ళిద్దరి పెళ్లి ఎక్కడ సక్సెస్ అయ్యింది? అమ్మాయినేమో తీసుకెళ్లి వేరే అబ్బాయికి పెళ్లి చేశారు, అబ్బాయిని తీసుకొచ్చి వేరే అమ్మాయికి పెళ్లి చేశారు. నీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇలా అయిందేంటి? అంటే ఇది ఎలా అయిందా, పాస్ అయిందా, ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా, ఇదంతా మనకు అనవసరం. దొరికారా, తీసుకెళ్ళానా, గుళ్ళో పెళ్లి చేశానా, అంతే. తర్వాత పారిపోయానా. అంటే నీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది. ఇక్కడ చెప్తున్నా కదా, ఇక్కడ ఏంటంటే ఫెయిల్ అయ్యింది, సక్సెస్ అయింది ఇది కాదు విషయం. మనం గుళ్ళోకి తీసుకెళ్లి పెళ్లి చేసాము, అదే మనం చెయ్యాల్సిన పని. అంటే ఇప్పుడు నువ్వు తీసుకెళ్లి పెళ్లి చేసావు బానే ఉంది, కానీ వాళ్ళిద్దరు విడిపోయారు కదా, పేరెంట్స్ విడిగొట్టేసారు కదా, ఇంకేం బాధ లేదు. అదంతా మన సంబంధం లేదు. అదే అదంతా మనకి సంబంధం లేదు. మరి తర్వాత ఏమైంది? ఇలా ఏంటి పరిస్థితి? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? నేను అయితే పారిపోయి ఒక 5 సంవత్సరాలు బయటే ఉన్నాను. ఈ 5 సంవత్సరాలు బయట ఉన్నాను కదా, 5 సంవత్సరాలు 5 పెళ్లిళ్ళు చేశాను. ఇలాగే తీసుకురావడం, మనకి ప్రేమికులు దొరుకుతారు, వాళ్ళని చూడడం, వాళ్ళిద్దరిని తీసుకెళ్లి పెళ్లి చేయడం, నేను పారిపోవడం, మళ్ళీ పెళ్లి చేయడం, పారిపోవడం, పెళ్లి చేయడం, పారిపోవడం, ఎలాగెలాగలాగా నార్త్ వరకు కూడా వెళ్ళిపోయాను. నార్త్ వరకు పారిపోతూ ఏంటి? పెళ్లిళ్ళు చేసి పారిపోతూ నార్త్ వరకు వెళ్ళావు? నార్త్ వరకు వెళ్ళాను. ఇది ఎక్కడ కర్మయ్య, నీకు అర్థం కాదు నాకు. చక్కగా పెళ్లి చేస్తున్నావు, సమాజసేవ అన్నావు, పెళ్లి చేసి నువ్వు పారిపోవడం ఏంటి? అంటే దొరికితే నన్నే కదా కొడతారు మరి పెళ్లి చేస్తున్నందుకు. ఓహో, పాయింటే. మరి మీ ఊరు వచ్చా మధ్యలో ఎప్పుడైనా? వచ్చాను కదా, 5 years ఆ పెళ్లిళ్ళన్నీ చేసి తిరిగి పారిపోయి మొత్తానికి మా ఊరు వచ్చాను. ఓహో, 5 సంవత్సరాలు ఇదే పనిలో ఉన్నావు. అవును. దండయాత్ర వేసినట్టు పెళ్లి యాత్ర వేసావు. అవును. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, అసలు ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఈ ప్రాసెస్ అంటే ఇప్పుడు మనకు మామూలుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకున్నారు, ఇంట్లో ఇష్టం లేదు, ఈ డేటా అంతా మనకు ముందు వచ్చేస్తుంది. వాళ్ళకి ఎలాగైనా పెళ్లి చేయాలి, ఇప్పుడు మన ముందున్న టాస్క్. అయితే అబ్బాయిని తీసుకురావడం పెద్ద విషయం ఏం కాదు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అమ్మాయిని తీసుకురావడమే అసలైన టాస్క్. సో ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఎప్పుడో ఈ మధ్యాహ్నం ఉదయం వెళ్ళి మీ అమ్మాయిని పంపించండి నేను పెళ్లి చేస్తానంటే ఊరుకోరు కదా, కొడతారు కదా. అందుకే ఏం చేస్తామంటే, మనం అర్ధరాత్రి అమ్మాయి ఇంటికి వెళ్ళి నెమ్మదిగా అమ్మాయిని తీసుకొచ్చేస్తాం. అమ్మాయి అర్ధరాత్రి అమ్మాయి ఇంటికి వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చేస్తాం. గుళ్ళో పంతులతో సహా అబ్బాయి వాళ్ళందరూ రెడీగా ఉంటారన్నమాట. తీసుకెళ్తాము, చకచక తీసుకెళ్ళామా, ఇద్దరికి పెళ్లి చేసామా, కథ. ఏదో తొలి ప్రేమ సినిమా లా అనిపిస్తుంది నాకు స్టార్టింగ్ ఇనిషియల్ లో. వేరే సినిమాలతో మనకి ఎందుకండి, మనం చేసేది మాట్లాడదాం. ఇప్పుడు ఇదంతా ఓకే, కానీ ఇప్పుడు అమ్మాయిని నువ్వు తీసుకెళ్తావు లేకపోతే అబ్బాయిని తీసుకెళ్తావు, ఏదో ఒకటి. ఈ ఇద్దరులో ఎవరైనా ఒకరు రాకపోతే పరిస్థితి ఏంటి? మరి పెళ్లి జరగాలి కదా, ఇద్దరు ఎవరైనా రాకపోతే. సరైన ప్రశ్న అడిగావు నిజంగా. ఇది ఈ ప్రశ్న ఎప్పుడు అడుగుతావా అని వెయిట్ చేస్తున్నా. అయితే ఇది జరుగుతూ ఉంటది. ఒకవేళ అబ్బాయి వచ్చాడు, అమ్మాయి రాలేదు, అప్పుడు ఇంకేం చేస్తామంటే, సరే భుజం మీద చెయ్యేసి ఏం చేస్తాం, బెటర్ లక్ నెక్స్ట్ టైం, మనం అనుకున్నట్టు జరగవు కదా, కొంచెం ధైర్యంగా ముందుకు పోవాలి, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని భుజం తట్టి ఇంటికి పంపించేస్తాం. ఎందుకంటే అమ్మాయిలు హ్యాండ్ ఎక్కువ శాతం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పంపించేస్తారు. అదే ఒకవేళ అబ్బాయి రాకపోతే ఇది కూడా చాలా సరైన ప్రశ్నే, చాలా కష్టం కదా. ఎందుకంటే అబ్బాయి రాలేదంటే అమ్మాయి జీవితం ఇక్కడ కదా, వెనక్కి వెళ్ళలేరు ఇంటికి. అదే అప్పుడు అమ్మాయి వచ్చింది, అబ్బాయి రాలేదనుకో, రాకపోతే అమ్మాయిని వెనక్కి పంపించలేం కదా. ఇప్పుడు పంతులు చేసుకోమని అడిగామనుకో, ఆల్రెడీ పంతులకు 2-3 పెళ్లిళ్ళు అయ్యాయి. అమ్మో నా వల్ల కాదు, వీటితోనే వేగలేకపోతున్నాను అంటాడు పంతులు. ఇక మిగిలింది ఎలాగో మనమే పెళ్లి చేసుకొని మన ఇంట్లోనే నీడనిచ్చి తనకు తోడుగా ఉండడమే. అమ్మాయిని ఇంటికి వెనక్కి పంపించరు, పెళ్లి చేస్తారు. అది కూడా మీరే చేసుకుంటారు పెళ్లి. మరి ఇంకేం చేస్తాం, ఒకరికి ఏమంటాం, ఒకరు తోడుగా ఉండడం అనేది చాలా గొప్ప విషయమే కదా. సరే, ఇప్పుడు ఒక అమ్మాయి అయితే పర్లేదు, ఈ రకంగా ఎన్ని మ్యాచెస్ ఇట్లా జరిగాయి? అంటే ఇంకా అలాగడితే ఏం చెప్తాం, ఒక 12 వరకు అలాగా. 12 సంబంధాలు, 12 మంది అమ్మాయిలు. మనం చాలా విశాలమైన మనసు కదా, అలా వదిలేలేం కదా. చూస్తూ ఒక అమ్మాయిని మనం నడి రోడ్డు మీద వదిలేసినట్టుంటది కదా, ఆ తప్పు చేయకూడదు. నడి రోడ్డు మీద అమ్మాయిని వదలలేక 12 నీడనిచ్చి తోడుగా ఉండడమే. మనం 12 మంది అమ్మాయిలు నువ్వు చేసుకున్నావు. అసలు ఎన్ని పెళ్లి చేసి ఇప్పుడు దాకా? ఏముంది, చాలా కష్టపడి, చాలా ఎంతో శ్రమించి ఒక 15 పెళ్ళిళ్ళు. ఏమిటండి మీరు మాట్లాడేది?
అందులో 12 పెళ్ళి నువ్వు వేసుకున్నావు. అంతే. అది రాజుగారు ఏంటి సార్ ఇది? 15 పెళ్ళిళ్ళలో 3 పెళ్ళిళ్ళు సక్సెస్ రేటు, మిగతా 12 మంది అమ్మాయిలు మనోడు. అంటే నువ్వు చేసిన 15 పెళ్ళిళ్ళలో 12 పెళ్ళిళ్ళు నువ్వే వేసుకున్నావు. అంటే 3 పెళ్ళి ఇక్కడ సక్సెస్ రేటు. అది కాదు. ఎక్కడ సక్సెస్ రేటు? ఆ ముగ్గురిని పెళ్లి చేసి 3 పెళ్ళిళ్ళు చేశాను కదా, ఆ 3 పెళ్ళిలో ముగ్గురు కూడా అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం చేసి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. అర్రెర్రే, మనం ఊరుకుంటావా? మనది అసలు చాలా గొప్ప మనసు. అవును. వాళ్ళ ముగ్గురిని కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పెళ్లి చేసుకొని వాళ్ళకి కూడా ఎంతో కొంత నీడనిచ్చి నా మంచి మనసుతో వాళ్ళని కూడా ఇంట్లో పెట్టి ఇలా సమాజ సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. దీనికే అమ్మాయిలు పిచ్చి అంటున్నారు వీళ్ళు. ఇది అమ్మాయిల పిచ్చి కాకపోతే ఇంకేంట్రా? దీన్ని అమ్మాయిల పిచ్చే అంటారు. 15 పెళ్ళిళ్ళు చేసావు, అందులో 12 మంది నువ్వే పెళ్లి చేసుకున్నావు, 3 అమ్మాయిలు వెనక్కొస్తే వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నావు. అని నాకు అర్థం కాదు, ఇది ఇల్లా లేకపోతే గర్ల్స్ హాస్టలా? అరే, ఒక అమ్మాయి అసలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండకూడదని ఒక మగాడు చేసిన తప్పుకి రోడ్డున పడితే రోడ్డు మీద ఉన్న అమ్మాయిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టి నేను నీడనిచ్చి తనతో పాటు తోడుగా ఉండి తనకు కావాల్సినవన్నీ చూస్తే దాన్ని అమ్మాయి పిచ్చంటారా? మీరు కూడా ఇలా మాట్లాడతారేంటండి? నువ్వు మనిషి మానవ మృగాన్ని వారా? అరే, లవర్లో వాళ్ళ మాన్న ఏదో వాళ్ళు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుని వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు, నువ్వు మధ్యలోకి దూరి వాళ్ళని పెళ్లి చేస్తానని చెప్పి బయట తీసుకొచ్చి అమ్మాయి రాకపోతే అబ్బాయిని, అబ్బాయి రాకపోతే అమ్మాయిని చెప్పి మాయ మాటలు చెప్పి మళ్ళీ వాళ్ళు నువ్వు పెళ్లి చేసుకుని, అరే 1, 2, 12 మందిని పెళ్లి చేసుకున్నావా? ఎంత దుర్మార్గం రా ఇది. ఇక్కడ మాకు ఒక్కళ్ళు లేక మేము ఏడుతుంటే 12 సంబంధాలు 15 సంబంధాలు. రాజుగారు చూసిన డాషాలు మీరు ఆ పని చేయండి, వీడిని జూమ్లో వేయండి, జూమ్లో వేసి ఒక అల్టిమేట్ ప్రోమో కట్ చేసి టీవీలో వేసిందే వేసి వీడి జీవితం నాశనం అయిపోవాలండి. వీడు అసలు ఇంకొక పెళ్లి చేయడానికి పనికి రాకూడదు, ఆ రకంగా తయారు చేయాలి. వాళ్ళ పోస్టులు అంటే ఇద్దామండి వీడి గురించి. అమ్మాయిలతో ఆడుకుంటావు నువ్వు, మాకు ఒక్కలా దొరకట్లేదు, నీకు 12 మంది 15 మంది. ఓహో, నీ బాధదా? కావాలంటే నువ్వు కూడా ఒక లవ్ చేసి తీసుకొచ్చే, మీ ఇద్దరు కూడా పెళ్లి చేస్తాను. రే అంటే నన్ను నా లవర్ని తీసుకొచ్చేసి అటు ఇటు ఆగమాగం చేసి మళ్ళీ దాని కూడా పెళ్లి చేస్తుంది అనుకుంటున్నావారా? అరే ఎంతమంది కావాలరా నీకు? సొల్యూషన్కి వస్తాయని చెప్పే సొల్యూషన్ ఇదా? ఏం మాట్లాడుతున్నావు? ఏంటి ఇదా నువ్వు ఇచ్చే సొల్యూషన్? అవును, సొల్యూషన్ ఇస్తా. నేను ఏ సొల్యూషన్ ఇస్తా ఆ సొల్యూషన్ తీసుకోవాలి. ఇది కాదు రాజు గారు, వీడు వాల్ పోస్టులు కట్ చేసి ఎక్కడ పడితే అక్కడ ఎతికించేసండి, వీడి జీవితంలో ఇంకో పెళ్లి చేయకుండా ఇటు తయారైపోవాలి. అది నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఎన్ని చేసుకుంటావో చేసుకో, నా దగ్గరికి వచ్చేవాళ్ళు నా దగ్గరికి వస్తారు. అమ్మా రాజు గారు చూసారు కాన్ఫిడెన్స్, ఈయన ఎలాగైనా మనం ఆపాలండి. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నువ్వు ఆపలేవు. నిబ్బా నిబ్బులు ఉన్నంతకాలం మనకు ఎలాంటి లోటు లేదు. అయిపోయి